మద్యం కుంభకోణం కేసులో నిందితుడు వైసీపీ ఎంపీ పివి మిథున్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాదాపు 7 గంటల పాటు విచారించారు. ఈడీ ప్రశ్నలతో ఎంపీ మిథున్ రెడ్డి ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్తో పాటు తమ దర్యాప్తులోనూ వెల్లడైన అంశాలను దగ్గర పెట్టుకుని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. 22న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పిన విషయాలు కూడా మిథున్ రెడ్డి ఎదుట ఈడీ అధికారులు ప్రస్తావించారు. ముఖ్యంగా A1 రాజకేశ్ రెడ్డి 100 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మద్యం విధానం రూపకల్పనలో మిథున్ రెడ్డి పోషించిన పాత్ర, ఆయన భాగస్వామిగా ఉన్న ఇతర వ్యాపార సంస్థల లావాదేవీల వివరాలను అడిగారు. ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన మిథున్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు తిరిగి వెళ్లిపోయారు. మధ్యలో భోజన విరామం మినహా దాదాపు 7 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించారు. మద్యం డిస్టరీలను తమ అదుపాజ్ఞలో పెట్టుకుని సొంత మద్యం బ్రాండ్లు తయారు చేయించి బ్రూవరేజెస్ ద్వారా అమ్మించి భారీగా లాభాలు కూడగట్టుకున్నారని, ఈ లాభాలను ఇతర సంస్థల్లోకి మళ్లించారన్నది ప్రధాన అభియోగం. ఇందులో మిథున్ రెడ్డి పాత్ర ఉందని భావిస్తున్న ఈడీ PLR ప్రాజెక్ట్స్, హుడ్వింగ్స్ తదితర సంస్థలు లావాదేవీలు, వాటిలోకి వచ్చిన నిధుల గురించి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించింది.